తెలుగు చలనచిత్ర రంగంలో రచయితగా, నటుడిగా, హాస్యనటుడిగా, విలన్‌గా ఒక రకంగా చెప్పాలంటే చిత్ర పరిశ్రమలో ఎన్ని పాత్రలుంటాయో అన్ని పాత్రలను కూడా సమర్థవంతంగా నిర్వహించి విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి పోసాని మురళీకృష్ణను ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఈ అరెస్టు గల కారణాలను పోలీసు వారు ప్రత్యేకంగా చెప్పకపోయినప్పటికీ మనకు మీడియా ద్వారా అందుతున్న సమాచారం మేరకు ఆయన అధికారంలో ఉండగా, అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండి అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ను ఆయన వ్యక్తిగతంగా దూషించాడని, ఆ విధమైనటువంటి దూషణల ఆధారంగా ఆయన అరెస్ట్ చేస్తున్నాం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. వాస్తవంగా పోసాని మురళీకృష్ణ గారు ఒకప్పుడు రాజకీయాల్లో ఆయనకు అరంగేట్రం అనేది అప్పుడు నందమూరి తారక రామారావు గారి మీద అభిమానంతో తెలుగుదేశానికి మద్దతు జరపడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత చిరంజీవి గారికి అభిమానంతో ప్రజారాజ్యంలో చేరడం, ఒకసారి పోటీ కూడా చేయడం జరిగింది. తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరై పూర్తిగా క్రియాశీలకంగా లేనప్పుడు అప్పుడప్పుడు ఆ పార్టీకి మద్దతు తెలుపుతూ రావడం జరిగింది. 2019లో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన పలుమార్లు సంప్రదించి మీరేమైనా పదవి నిర్వహించే అవకాశం ఉందా, లేదు మీకు రాజకీయాలు ఏమైనా వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ ఉంది అని అడిగితే ఆయన ససేమేరా నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు, నేను కేవలం మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులు మాత్రం అభినందిస్తా, నాకు ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉండాల్సినటువంటి ఆలోచన నాకు లేదని ఆయన పలు సందర్భాలు చెప్పడం జరిగింది. సరే, ఎట్టకేలకు ప్రభుత్వ పెద్దలు కొందరు లేదు మీరు పార్టీకి అండగా నిలబడినారు కాబట్టి ఏదో ఒక పదవి తీసుకోండి అంటే ఫైనల్గా ఆయన చివరి 2 సంవత్సరాలు 1.5 సంవత్సరం ముందు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేట్ చైర్మన్గా తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడిన మాటలకు వాస్తవంగా ఈరోజు మురళీకృష్ణ ఏదో దూషించాడని అరెస్ట్ చేసింది, కానీ ఆయన కావాల్సి దూషించలేదు కదా. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సందర్భంలో అప్పుడు పాదయాత్ర చేస్తున్నటువంటి యువగలంలో భాగంగా నారా లోకేష్ ఏం మాట్లాడిండు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన ఇష్టం వచ్చినట్టు ఏకవచనంతో రారా పోరా సైకో ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడితే అప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇవన్నీ రాజకీయాల సహజమే, ఒక పరిధి దాటిండ్రు, అయినా కూడా అయినప్పటికీ వాళ్ళు పట్టించుకోకుండా వదిలేసిండ్రు. ఈరోజు మీరు ఎవరో దూషించినారని మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడినారు అన్నట్టు మాటలకి కేసు పెట్టాలంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలతో సహా వారిలో భాగం ఉన్న ముఖ్యమంత్రి, డిప్యూటీ మంత్రి, వివిధ మంత్రులు, లోకేష్ వీళ్ళు ఎవరైనా బయట ఉండే అవకాశం ఉందే? మొత్తం జైల్లో ఉండే అవకాశం ఉందే కదా, చూసినాం కదా. వ్యక్తిగతంగా రాజకీయాల్లో ఒక వ్యక్తి యొక్క దీన్ని ఏ విధంగా హరణం చేయాలి, ఒక వ్యక్తిని ఏ విధంగా రాజకీయాల్లోంచి దిగదార్చాలి, ఈ సమాజంలో చులకన చేయాలంటే అది మొట్టమొదటిసారిగా తెలుగుదేశానికి సంబంధించిన మీడియా తర్వాతనే ఎవరైనా మనం చెప్పుకోవచ్చు. అలాంటిది ఈరోజు అధికారం ఉంది కాదని అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది సోషల్ మీడియా కార్యకర్తలు, నాయకులు అరెస్ట్ చేసింది. సరే, పోసాని మురళీకృష్ణ గారు ఈ 9 కాలంలో ఒకానొక సందర్భంలో ఎందుకు ఈ తలనొప్పి అని నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని కూడా ప్రకటించుండు. అయినప్పటికీ ఆయన మీద కేసులు నమోదు చేసిండు. అయినా ఆ కేసులు కూడా ఆశ్చర్యకరంగా మొత్తం రాష్ట్రంలో 23 జిల్లాలలో దాదాపు 26 జిల్లాలలో దాదాపు 14-15 స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదు చేసిండు. కారణం వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఏదో ఆయన ఎప్పుడోసారి మాట్లాడిన మాటల ఆధారంగా తీసుకొని ఇప్పుడు కేసులు పెడతారు, దాంట్లో భాగంగా అరెస్ట్ చేసిండ్రు. వాస్తవంగా మురళీకృష్ణ గారు నేను రాజకీయాల నుంచి దూరంగా ఉంటానన్న తర్వాత సరే ఆయన గురించి ఎవరు ఆలోచించలే. ఈ రోజు అరెస్ట్ చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి వాళ్ళ కుటుంబానికి ఫోన్ చేసి, వాళ్ళ భార్య గారికి ఫోన్ చేసి మేమందరం అండగా ఉంటాం, పార్టీ అండగా ఉంటుంది, మీకు కావాల్సినటువంటి న్యాయ సలహాలు సూచనలు అంతా పార్టీ చూసుకుంటుంది అని చెప్పడమే కాకుండా దానిలో భాగంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ న్యాయ సలహాకు లేదా ఈ యొక్క లీగల్ సమస్యలు చూస్తున్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని ఆదేశించడం,
అదేవిధంగా లోకల్గా అక్కడ రైల్వే కోడూరులో ఆయన పై రైల్వే కోడూరు కేసులు స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓబులాపురం స్టేషన్ తీసుకుపోతున్నారు. ఆ పోసాని మురళీకృష్ణ చేరుకోకముందే అక్కడ ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోరముట్ల శ్రీనివాస్ ముందే ఆయన కోసం అక్కడ వెయిట్ చేయడం. ఈ విధంగా పోసాని మురళీకృష్ణ గారు నేను రాజకీయాల నుంచి తప్పుకున్నా అన్నప్పటికీ ఆయన ఒకప్పుడు పార్టీకి అండగా నిలిచింది కాబట్టి ఆ యొక్క కృతజ్ఞతను గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించి సరే ఆయన మన పార్టీలో ఉంటాడా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఆయన ఇబ్బందుల్లో ఉండడు కాబట్టి మనం అందరం అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన స్పందించడం, ఎవరైతే దానికి అటాచ్డ్గా ఆ యొక్క స్థానికంగా ఉండేటువంటి లీగల్ టీం కానీ నాయకులు కానీ అందరూ కూడా పోసానికి అండగా నిలవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ప్రాసెస్ జరుగుతూ ఉంది. సరే, అరెస్ట్ చేయడం, జడ్జి ముందు ప్రవేశపెట్టడం, రిమాండ్కి ఇవ్వడం ఎన్ని సహజంగా జరిగే పరిణామాలు. కొన్ని రోజుల తర్వాత బెయిల్ రావడం కూడా సహజమే. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే అధికారం ఉంది కాదా అని ఏదో 4 మాటలు విమర్శించినాడు కాదంటే అసలు అలా ఈయన తీసుకుంటే లెక్కలేకి పవన్ కళ్యాణ్ గారిని మాటలేంది, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని పవన్ కళ్యాణ్ అన్న మాటలేంది, చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలేంది, లోకేష్ అన్న మాటలేంది, చింతమనేని ప్రభాకర్ అన్న మాటలేంది, ఇంకా ఎంతమంది అసలు ఎవరన్నా ఒక వ్యక్తిని తిట్టాలన్నా, ఒక వ్యక్తి మీద విష ప్రచారం చేయాలన్నా దానికి పేటెంట్ హక్కులు మీకే కదా, పూర్తిగా తెలుగుదేశం వాళ్ళకే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ అనగానే సత్యప్రసాద్ గారు మంత్రి గారు అంటారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏం లేదు, పాపాలు చేసిన ఎవరు తప్పించుకోలేరు, ఆ పాపాలు పండిన రోజు ఈ రోజు అంటున్నారు. చాలా పండుతాయి సార్ ఈ పాపాలు, ఈ మానవులు, ఈ భూమి ఇంతటితో అంతరించిపోదు. పోనీ రాజకీయాలు ఇప్పటితోనే సమాప్తమేం కావు, ముందు ముందు చాలా రాజకీయాలు ఉంటాయి. సరే, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒకరు ఆలోచించిన ఆయన వయసు రీత్యా భవిష్యత్తు ఎట్లుంటే చెప్పలేము కానీ ఉండరు కదా వాళ్ళ వారసత్వం. లోకేష్ ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఉంటాడు, ఆ పార్టీకి సంబంధించిన మాగద అంతా ఉంటారు కదా. గుర్తుపెట్టుకోండి, ఈరోజు పాపాలు కాదు, రేపు కూడా పాపాలు పండుతాయి, రేపులు కూడా కేసులు ఉంటాయి, ఇదే పోలీసులు ఉంటారు, ఇదే చట్టాలు ఉంటాయి, ఇదే అధికారం ఉంటుంది. ఏమి కేసులు, ఏమన్నా అర్థం ఉందే? పోనీ నిలబడతాయా? ఏదో ఒక 1 నెల 6 నెలలు ఇబ్బంది పడే వాటికి మీరు ప్రామాణికంగా తీసుకొని భయపెట్టాలంటే ఏమవుతుంది? అసలు ఏంది, ఏం పరిపాలన, దేనికి మీకు ఇంత అఖండ మెజార్టీ ఇచ్చింది? ఒక వ్యక్తి మిమ్మల్ని విమర్శిస్తేనే మీరు తట్టుకోలేనటువంటి వాళ్ళు మీరే వేరే వాళ్ళని విమర్శించేటప్పుడు ఏ విధమైన ఆలోచన చేసిండ్రు? అప్పుడు మీకు ఆలోచన లేదా? ఇప్పుడు మళ్ళీ శుద్ధులు చెప్తుండ్రు వ్యక్తిగత విమర్శలు పోకూడదని. ఎవరు వ్యక్తిగత విమర్శలు స్టార్ట్ చేసింది? ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో వ్యక్తుల మీద వ్యక్తిగతంగా సంబంధం లేని విషయాల్లో ప్రతి దాన్ని ఆపాదించి వ్యక్తిగత విమర్శలకు తావునిచ్చింది, ఆ విధంగా ప్రచారం చేసింది ఎవరు ఈ రాష్ట్రంలో? ఏ చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. అన్నింటికీ అన్ని వ్యవస్థలను అన్నీ ఒక రకంగా చెప్పాలి, ఏ విధమైన పద్ధతులు రాజకీయాల్లో ప్రజాస్వామ్యం చేయకూడదో వాటి అన్నింటికి ఆద్యులుగా ప్రారంభకులుగా మీరు ఉండి ఈరోజు అధికారంలోని నీతులు చెప్తే ఎవరు వినరు. ఏం అధికారం శాశ్వతం కాదు, పాపాలు ఈరోజు పండుతాయి, ఇంకా కాలం గడిచే కొద్దీ రాబోయే కాలంలో అంత పరింతలు పండుతాయి. దెబ్బతిన్నోడు, ఇబ్బందులు పడినోడు ఎవరు కూడా మనకెందుకని వదిలేయలేరు. అందరేమంత ఇది లేని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు రాజకీయాలు అధికారం ఉంది, కొన్ని రోజులు ఇబ్బందులు ఉంటాయి, అంతేగాని మీరేదో సాధించినట్టు సాధించండి, ప్రజలకు చెప్పి సాధించి మీరు మెప్పు పొందండి. అంతేగాని వ్యక్తిగత కక్షల ఇట్లా కేసులు పెట్టుకుంటూ పోవడం వల్ల మీకు రాజకీయంగా ఇబ్బందే తప్పక మీకు జరిగే మేలు ఒక్క ఇంచు కూడా ఉండదు. అది గుర్తుపెట్టుకోండి ముందు.